శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఘోణీగర్గరనిస్మనాంచితముఖాం కౌటిల్యచింతాం పరాం ఉగ్రాం కాళిమకాళమేఘపటలచ్ఛన్నోరు తేజస్వినీం క్రూరాం దీర్ఘవినీలరోమవటలామాశ్రయాతమీశ్వరీం ధ్యాయేత్ క్రోధముఖీం త్రిలోకజననీ ముగ్రాసిదంతాన్వితా. వారాహిదేవ్యై నమః. మహర్నవే నిపతితాం ఉద్ధరంతీం వసుంధరాం మహాదంష్ట్రాం మహాకాయాం నమామ్యనత్తర్భైరవీం ముసలాశిలసద్ఘంటాహోలద్యుత్కర పంకజాం గదావరద సంయుక్తాం వారాహీం నీరద ప్రభ్రాం వారాహీ దేవతాయై నమః. అందరికీ నమస్కారం. ఏమిటి గురుగారు సడన్గా వారాహి శ్లోకాన్ని చెప్పారు అన్నటువంటి భావంతో ఉన్నారు. మనం నిజంగానే తొందరలోనే వారాహి అమ్మవారి యొక్క పూజా మహిమల గురించి చెప్పాలన్నటువంటి భావంతో ఉన్నాను. నేను ఆ వారాహి అమ్మవారికి ఒకసారి నమస్కారం చేసుకుంటూ ఇప్పుడు ఎందుకు ఇవాళ చెప్పాల్సి వచ్చిందంటే, మనకి శ్రీ గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు, పంచాయతీరాజ్ శాఖ మరియు ఐటీ శాఖ మంత్రివర్యులైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇవాళ నుంచి మనకి వారాహి అమ్మవారు ఉపాసనలో ఉన్నారు. ఆయన అంటే అమ్మవారి యొక్క తపస్సు చేస్తున్నారు. అంటే వారు ఎన్నికలలో నిలబడుతున్న సమయంలోనే గత సంవత్సరంలో వారాహి యాత్ర ప్రారంభం చేసినప్పుడు కూడా ఈ యొక్క 9 రోజులు పూజా కార్యక్రమాలు చేసుకొని మళ్ళీ ఇప్పుడు ఆయన ఇవాళ నుంచి వారు అటువంటి వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు మొదలెట్టారు. కాబట్టి ప్రత్యేకంగా ఇవాళ నేను చెప్పాల్సిన అవసరం వచ్చింది. నిజం చెప్పాలంటే ఆషాఢ మాసంలో వచ్చేటువంటి నవరాత్రులు వారాహి అమ్మవారి నవరాత్రులు అవి. దక్షిణాయనంలో మొదటి పక్షంలో వచ్చేటువంటి నవరాత్రి ఉత్సవాలు అవి. అటువంటి నవరాత్రి ఉత్సవాలు ఆషాఢ మాసంలో ప్రారంభమవుతాయి. ఆషాఢ మాస పాడ్యమి నుంచి ప్రారంభమవుతాయి. అవి కొంతమంది దశమి నుంచి కూడా ప్రారంభం చేసుకుంటారు, కానీ పాడ్యమి నుంచి నవమి వరకు చేసుకునేటువంటి సంప్రదాయం ఉంది. అది ఆషాఢ మాసంలో వచ్చేటువంటి వారాహి ఉత్సవాల్ని ఇక్కడ ప్రస్తుతాంశంలో ఒకళ్ళొకరికి చెప్పబడుతుంది కాదు. ఈ సమయంలో చెప్పితే 10 మందికి తొందరగా చేరువవుతున్న భావనతోనే ఈ ప్రస్తావన ఇప్పుడు తీసుకొచ్చాం. ముఖ్యంగా ఈ వారాహి అమ్మవారి యొక్క మహత్యం ఎటువంటిదంటే, తీక్ష్ణమైనటువంటి శత్రువులని కూడా పూర్తిగా మన కంట్రోల్లో ఉంచగలిగేటువంటి శక్తి కలిగింది ఆ వారాహి అమ్మవారు. అందరూ కూడా పందిముతుతో ఉన్నటువంటి అమ్మవారు వీళ్ళు దండం పెడతారనేటువంటి కొంతమంది మత ఛాందస వాళ్ళు ఉంటారు. ఒరే మీకేం తెలుసురా మా మతం గురించి? మా మతంలో భూతమైనటువంటి అంటే ప్రపంచంలో ప్రతి చెట్టుని పుట్టని పూజించేటువంటి శక్తి మాది. ప్రతి మనిషిలో మేము దైవత్వాన్ని చూసేటువంటి మతం మాది. అందుకే సనాతన ధర్మం అని పిలుచుకుంటుంది మా మతాన్ని. కాబట్టి ఇక్కడ నేను ఎందుకు ఈ మాటలు మాట్లాడాలంటే, కొంతమంది వ్యక్తులు పరిహాసంగా మాట్లాడేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పాలంటే మనలాంటి సమాధానం చెప్పకుండా కూర్చుంటే కుదరదు. గట్టిగా సమాధానం చెప్పాలి. ఈ విషయం గురించి పక్కన పెడితే, అటువంటి వారాహి అమ్మవారిని మనం పూజించేస్తే తన యొక్క పన్నులతో అంటే తన యొక్క దంతాలతోనే మనకున్నటువంటి అనేకమైనటువంటి కష్టం నుంచి విముక్తి కలిగిస్తుంది. ఆ తీక్ష్ణ దంష్ట్రాలతోనే మనల్ని పాపాన్ని కడివేయగలిగే అవకాశం. అటువంటి అమ్మవారు ఆవిడ చాలా సున్నితమైనటువంటి మనస్తత్వంతో ఉంటూ ప్రేమానురాగాలు పంచుతూ విశేషమైనటువంటి మనకి ధైర్యాన్ని స్థైర్యాన్ని కలిగించే అమ్మవారు. ఎట్లా అంటే విద్యలో, ఉద్యోగంలో, వ్యాపారంలో ఎక్కడైనా సరే మెళుకువగా ఉండగలిగేటువంటి స్థాయిని కలిగిస్తుంది, జనాకర్షణ కలిగిస్తుంది, మంచిని పెంచుతుంది, మంచి భావనని పెంచుతుంది, విశేషమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. కాబట్టి మనందరం కూడా ఈ ఆషాఢ మాసంలోనే అమ్మవారి వారాహి నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం చాలా మంచిది. 9 రోజులు విశేషంగా ఉదయము సాయంకాలం అమ్మవారికి అర్చనలు, శ్రీచక్రార్చన, అభిషేకాదులు ఇవన్నీ కూడా జరిపించి అమ్మవారికి సాయంకాలం పూట భక్తి ప్రవచనాలు, అమ్మవారి దేవి భాగవతం వినడం, మళ్ళీ సాయంకాల ప్రదోషకాలంలో అమ్మవారికి అర్చన, శ్రీచక్రార్చన ఉంటుందిగా, అవి కూడా చేసి అమ్మవారికి నివేదన ఏర్పాటు చేయాలి. అమ్మవారికి ఇష్టమైనటువంటివి పదార్థాలని మనం అమ్మవారికి నివేదన చేయాలి. మళ్ళీ ఇక్కడ కూడా చాలామంది అంటారు, ఏమి దేవుడు తింటాడా, దేవుడు తింటే మీకు మిగులుతాయా అనేటువంటి నాస్తికవాదులకి హెచ్చరికగా చెప్పవచ్చు మనం. ఒరే, భగవంతుడు తన ఘ్రాణం అంటే వాసనతోనే స్వీకరిస్తాడు. ఆయన మొత్తం తినేస్తే మీరు మిగలరు. మా సంగతి దేవుడు ఎరుగు, మీకు మిగిలేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి మనం ఏదైనా సరే ఒక వ్యక్తి చేస్తున్నప్పుడు నచ్చితే చూడు, నచ్చకపోతే వదిలే. దాని గురించి అనవసరంగా కామెంట్ చేసి నువ్వు భైరవ స్థానాన్ని పొందకు. భైరవ స్థానం అంటే తెలుసు కదా, వీధి కుక్కల స్థానాన్ని పొందుకోకు, శునక ఆనందాన్ని పొందుకోకు అని చెప్పబడుతోంది.
కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ నవరాత్రి ఉత్సవాలలో పాలు పంచుకోవాల్సిందే. ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఈ ఆషాఢ పక్షంలో పాడ్యమి నవమి వరకు దీక్షగా ఉండి దశమి రోజున వారాహి అమ్మవారికి విశేషంగా హోమాదులు కానీ విశేషమైనటువంటి కళ్యాణోత్సవం కానీ జరిపినట్టయితే తప్పకుండా మనకి అటువంటి కష్ట నష్టం నుండి విముక్తి కలుగుతుంది. డబ్బున్న వాళ్ళు 10 రోజులు బాగా చేయండి. మీకు ₹1 కోటి ఉన్నాయా 10 ఉన్నతంగా వచ్చే అవకాశం, 10 కోట్లు ఉన్నాయా 100 కోట్లుగా మారే అవకాశం, కోట్లు ఉన్నాయా 1000 కోట్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశం ఉంటుంది. ఇందులో సందేహం లేదు. ₹10 కట్టారాయి అమ్మవారికి ఒక ఫోటో కొనుక్కొచ్చి రోజు వారాహి అమ్మవారి అష్టోత్తరం చదువుకోండి. అనుగ్రహంతో ఆ ₹10 కాస్త మీకు 10 లక్షలు కాస్త 10 కోట్లుగా మారే అవకాశం ఉంటుంది. నమ్మకం చాలా ఇంపార్టెంట్. ఆ వారాహి అమ్మవారిని శ్లోకంతో కానీ నామాలతో కానీ పూజించేటువంటి ప్రయత్నాన్ని చేయండి. అద్భుతమైనటువంటి ప్రశాంతత. అది ఇంగ్లీష్లో ఉంది, తమిళ్లో ఉంటుంది, కన్నడలో ఉంటున్నాయి ఈ అష్టోత్తరాలు, తెలుగు లిపిలో ఉంటాయి, తెలియని భాషలు. కానీ తప్పు చదవకండి. చదవడానికి ఇబ్బంది ఉంది, వినండి. వారాహి అష్టోత్తరం సహస్రనామ వినండి. ఉదయం సాయంకాలం అమ్మవారి దీక్ష. దీక్ష అంటే ఏమిటి? ఏకభుక్తము. మధ్యాహ్నం పూట కాసిన పళ్ళు తిని ఉండాలి. రాత్రి బ్రాహ్మణుడికి మనకి ఎవరైతే ఈ అర్చన కార్యక్రమాలు చేస్తున్నారో ఆ బ్రాహ్మణుడికి మనం నివేదన చేసి, అంటే వాడికి అమ్మవారికి నివేదన అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడికి భోజనం పెట్టి మనము భోజనం చేయవచ్చు. దానికి ఎటువంటి దోషం లేదు. కానీ కొంతమంది 9 రోజులు కూడా నిరాహారంగా, అంటే కేవలం ప్రకృతి ఇచ్చినటువంటి పళ్ళు అలాగే పాలు కానీ అంటే తేనె నీళ్ళు కానీ ఈ 9 రోజులు కఠినమైనటువంటి ఉపవాసం నక్తముతో ఉంటూ అమ్మవారికి దగ్గరగా ఉపవాసంగా ఉంటూ రోజు అమ్మవారికి హోమం చేయడము లేదా అమ్మవారికి విశేషమైనటువంటి అర్చనాదులు చేసేసి దీక్షా విరమణ రోజున 10 మందికో 100 మందికో అన్నం పెట్టి ఆ తదుపరి భోజనం చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇది సంపూర్ణమైనటువంటి దీక్ష. తప్పకుండా ఏకభుక్తం, నేలపైన నిద్ర, అంటే మనకి నేలపై దీక్షమైనటువంటి బ్రహ్మచర్యం, సత్యవ్రతం, ఒక్క మాట కూడా అబద్ధం ఆడకుండా ఉండాలి, పరోపకార దృష్టి ఉండాలి, నిరంతరం అమ్మ పాదాలు మాత్రమే మీకు కనపడాలి. ఏ మాట మాట్లాడినా వారాయిదేవి నమః అన్నటువంటి మాటతోనే ఉండాలి. అటువంటి నియమాలతో 2 వస్త్రాలు, అంటే రెండు లుంగీలు, 2 ధోతులు కానీ 2 చొక్కాలు కానీ 2 కండువాలు, అంతవరకే. అలా చెప్పేసి కాళ్ళకి పసుపు రాసుకుందాం, పారాన్ని పెట్టుకుందాం, ముఖాన్ని పెట్టుకుందాం లేదండి, ఎక్కడ చెప్పలేదు. అమ్మవారిని చూసి అవతల వాళ్ళు మన మీద నిందారోపణ చేయకుండా, మన మీద కాముక బుద్ధి కలగకుండా, మన మీద నెగిటివ్ ఎనర్జీ కలగకుండా ఒక దీక్షా వస్త్రాలు ఉండాలి. అవి తప్పకుండా మనకి కాషాయపు రంగు వస్త్రాలు ఉంటే మంచిది. ఎందుకు కాషాయంగా వస్త్రాలు కట్టుకోవాలి? సన్యాసానికి, అంటే సన్యాస దీక్షకి దూరం తిరగడానికి ఒక యోగ్యవంతమైనటువంటి వస్త్రం. సర్వానికి దూరంగా ఉండడం, అన్నిటికీ దూరంగా ఉండగలిగి సూచించేది మనకి కాషాయ వస్త్రం. అటువంటి కాషాయ వస్త్రాలు ధరించి ఏకభుక్తంగా ఉంటూ సూర్యోదయానికి పొద్దునే, అంటే సూర్యోదయానికి ముందే లేచి కాలకృత్యాలు నెరవేర్చుకొని అమ్మవారిని సాష్టాంగ నమస్కారం చేసి మాలిన్యాలు, అంటే పాడైపోయినటువంటి పూలన్నీ కూడా తీసేసి కొత్త పూలు పెట్టి అమ్మవారికి దీపారాధన, ధూపము, శ్రీచక్రార్చన, శ్రీసూక్తార్చన, చండీ హోమం కానీ లాంటివి చేసుకొని మళ్ళీ మధ్యాహ్నం సమయంలో పాలు తాగి తెరనీళ్ళు తాగి రాత్రి బ్రాహ్మడి భోజనం పెట్టి మనం భోజనం చేసేటువంటి దీక్ష. ఈ ప్రతిరోజు కూడా అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు ఉంటాయి. అంటే ఒకేలాంటి పూజలు, ఒక్కొక్క అలంకారంలో అమ్మవారికి పూజలు ఉంటాయి. ఇది 9 రాత్రుల పూజ, ఇది నవరాత్రుల పూజ. చండీ శరన్నవరాత్రి, దేవీ శరన్నవరాత్రోత్సవాలు, ఉగాది సందర్భంగా జరిగినటువంటి వసంత నవరాత్రోత్సవాలు లాంటివే ఆషాఢ మాసంలో వచ్చేటువంటివి ఈ యొక్క వారాహి నవరాత్రోత్సవాలు. మనకి ధైర్య, సాహసాలు, ఆనందాలు, ఆర్థిక లాభాలు, కుటుంబ సౌఖ్యం, శత్రునాశనం, మిత్రలాభం జరుగుతుంది అనేది తప్పకుండా చెప్పబడింది. ఇప్పుడు మనము ఇది వారాహి అమ్మవారి దీక్ష, ఇది పూర్తిగా తెలుసుకొని అమ్మవారి అష్టోత్తరంతో అమ్మవారిని పూజించండి. ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటి, శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వారాహి దీక్షలో అతను లోక కళ్యాణకు చేస్తున్నారు. అది మాకు స్పష్టంగా తెలిసినటువంటి వార్త. మరి అప్పుడు రాజకీయ ప్రస్థానంలో పైన విజయం సాధించడానికి సంకల్పం చేసిన మళ్ళీ ఈ వారాహి ఉత్సవాలలో అతను లోక కళ్యాణం కొరకు, అలాగే ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి కొరకు తను సంకల్పించినట్టుగా తెలుస్తుంది. అంటే మాకు పొద్దునే మాతో పాటు పండితులు అక్కడ చేస్తున్నారు కార్యక్రమాన్ని, మా యొక్క సోదరులే చేస్తున్నారు అక్కడ కార్యక్రమాన్ని. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మా దగ్గరికి వచ్చింది. కేవలం తెలుగు ప్రజల యొక్క, భారతదేశం యొక్క సనాతన ధర్మం పరిడవిల్లాలని, సౌభ్రాతృత్వం పెంపొందించాలని, ప్రపంచంలో అగ్రగామి దేశంగా ఉండాలని, మన తెలుగు రాష్ట్రాలు సుసంపన్నమైన ఆనందమే పొందడం కోసం, లోక కళ్యాణం కోసం శ్రీ పవన్ కళ్యాణ్ గారు
దీక్ష తీసుకున్నట్టుగా తెలిసింది. అంటే దీక్ష వారికి సుసంపన్నమై తను ఏదైతే సంకల్పించారో ఆ సంకల్పాన్ని తను పొందుకున్నాడు. తను పిఠాపురం నుంచి ఎన్నికై అసెంబ్లీలోకి వెళ్ళాలనేటువంటి సంకల్పంతో చేశారు. ఆ సంకల్పంతోనే అందులోకి వెళ్ళాడు. అమ్మవారి అనుగ్రహం కూడా ఉంది కాబట్టి అనుకోవచ్చు, ప్రజల యొక్క అనుగ్రహం ఉంది. అక్కలాగే అతను వారాహి అమ్మవారు నమ్ముకున్నాడు. అందుకే వారాహి వాహనాన్ని ఏర్పాటు, ఆ వారాహి వాహనంతోనే ప్రజల్లో ఎన్ని ఆటంకాలు వచ్చినా విజయవంతంగా ముందుకు వెళ్ళాడు. ఆ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో అమ్మవారి అనుగ్రహంతో జరిగింది. కాబట్టి ఖచ్చితంగా నేను ఈ ముగింపు ఉత్సవాలు అంటే అమ్మవారికి ఈ సంవత్సరంలో జరిగేటువంటి ఉత్సవాలతో నేను అమ్మవారికి పూర్ణావతి చేసుకుంటున్నటువంటి భాగంతో లోక కళ్యాణం కొరకు వారు చేసినటువంటి యొక్క యాగం ఇవాళ ప్రారంభమైంది. అద్భుతమైనటువంటి శుభాన్ని పొందుకున్నారు. నాకు తెలిసినంతవరకు నిన్నే గణపతి పూజ, ఎందుకంటే ఇవాళ మంగళవారం కాబట్టి గణపతి పూజతో ప్రారంభం చేస్తారు వారు. కానీ ఆ దంపతులు మధ్యాహ్నమో సాయంకాలమో నాకు తెలిసి గణపతి పూజ ప్రారంభం చేసి ఉంటారు. అందరు చాలామందికి డౌట్, మంగళవారం ప్రారంభం చేస్తారా అంటే సోమవారం ప్రారంభం చేసి ఈ రోజున అంటే కార్యక్రమం 9 నవరాత్రులు ఉత్సవాలు ప్రారంభమైనట్టుగా మనకు తెలుస్తోంది. కాబట్టి మీరేమి కంగారు పడాల్సిన అవసరం లేదు. కాబట్టి మంగళవారమైనా ప్రారంభం చేయడం అనే విషయం బయటకు వచ్చిన విషయం మనకి తీసుకొని అతను ప్రారంభం చేశారు. ఇవాళ క్రతువును తీసుకున్నారు. కాబట్టి అటువంటి ఆటంకాలు లేకుండా 9 రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అద్భుతమైన అభివృద్ధి పొందాలని, 2 తెలుగు రాష్ట్రాలు కూడా సుఖవంతమైన శుభవంతమైన ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి పొందాలనే సంకల్పంతో వారు చేస్తున్నటువంటి యొక్క కార్యక్రమం సుసంపన్నమవ్వాలని ఆ వారాహి అమ్మవారు మరి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి నవరాత్రులను ఇప్పుడే చేసుకోవడం అంటే అప్పుడు చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉండవచ్చు, చాలామంది పనులు ఉండవచ్చు వారికి. కాబట్టి ఈ జూన్ నెలలోనే అతను ప్రారంభం చేశారు. కాబట్టి జూన్ నెలను పరిసమాప్తి చేసుకుంటున్నట్టుగా మాకు తెలియవచ్చింది. ఏదేమైనా అటువంటి వారాహి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో వారి కుటుంబ సభ్యులు, అలాగే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు మరియు మన భారతదేశం వృద్ధి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇటువంటి మంచి సంకల్పబద్ధమైనటువంటి ఏ యాగమైనా సరే మనం 10 మందిని చేయించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ వారాహి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.